Hello, Namaste. Welcome to SM Academy. A very good morning to one and all. Thank you for watching my videos continuously. So I was very delighted to tell you that. And you know, so for today onwards, we will be taking only the current analysis only, current day analysis only. We won't be posting the previous day class notes and everything. So we will try to we will try to make sure that the current day analysis of editorial will be taken. Um, and so what's late? Let's start today's class. Um, let's go to the analysis directly. What was happening in this today's newspaper? Okay, so this was dated on this was dated today's news only, not a previous one. Uh, what I want to say is, you know, so the headline. What is the headline? Let's take a deeper look into this headline. What is it saying? Closer than ever. అంటే ఇంతకు ముందు మనపెప్పుడు లేని అంత క్లోజ్నెస్ లేదా అంత కలయిక లేదంటే అంత సంబంధం ఎవరి మీద అంటే on India Qatar, okay, and India and Qatar bilateral bonhomie. What is the meaning of bonhomie? Keep this apart. Let's talk about what was the news of today. Okay, India and Qatar have deepened their ties despite differences. Okay, so what we have understood from this headline is క్లోజర్ దెన్ ఎవర్. అంటే ఇంతకు ముందు ఇప్పుడు లేనంత క్లోజ్నెస్, ఇప్పుడు లేనంత కలయికతో మన ఇండియా అండ్ ఖటర్ బయోలేటరల్ టాక్స్ జరిగాయంట. ఓకే, దీన్ని బట్టి మనం తీసుకున్న కన్క్లూజన్ ఏంటంటే దే హ్యావ్ డీప్ అండ్ దేర్ టైస్. అంటే వాళ్ళ యొక్క మనకి వాళ్ళకు ఉన్న సంబంధాలు చాలా బలోపేతం చేశాయి. అంటే ఇంకా బికమ్ మోర్ స్ట్రాంగర్ అని చెప్తున్నారు అనమాట టైసెస్ అనేవి. డిస్పైట్ డిఫరెన్సెస్ అంటే ఏంటంటే ఇరు వర్గాలకి లేదంటే ఇరు దేశాలకి కొంచెం వ్యత్యాసాలు ఉన్నా సరే దే హ్యావ్ ట్రై టు టేక్ ద టైస్ వెరీ స్ట్రాంగ్. అది దీని యొక్క అర్థం. ఓకే, లెట్స్ గెట్ ఫర్దర్. లెట్స్ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బోనోహోమీ. బోనోహోమీ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ మీకు చెప్పాలంటే ఇట్స్ లైక్ ఎన్ ఫ్రెండ్లీనెస్. ఓకే, ఒక స్నేహపూర్వకమైన సత్సంబంధాలు జరిగా చెప్తారు అనమాట. ఓకే, మీకు ఇంతగా మీకు మరి క్లారిటీగా చెప్పాలి అంటే ఐ విల్ గో టు దిస్ vocab section. Okay, you can see it was that the word bonhomie is used as a noun here. Okay, cheerful friendliness or geniality means ఒక స్నేహపూర్వకత్వమైన సంబంధం అని అర్థం. ఫ్రెండ్లీనెస్, క్లోజ్నెస్ ఇవన్నీ దాని యొక్క సినోనిమ్స్ అన్నమాట. సో దే హ్యావ్ టేకెన్ దిస్ వర్డ్ యాజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బోనోహోమీ. ఓకే, దీని యొక్క సినోనిమ్స్ వరకు మనం చూసినట్టయితే ఫ్రెండ్లీనెస్, జెనిలిటీ అండ్ కార్డియాలిటీ, అమియాబిలిటీ, అఫాబిలిటీ. ఓకే, ఆత్మీయత లేదంటే సహచర్యం దీని యొక్క సినోనిమ్స్ అన్నమాట. కమింగ్ టు ఇట్స్ యాంటోనిమ్స్ అంటే దీని యొక్క ఆపోజిట్ వర్డ్స్ హాస్టిలిటీ, అన్ఫ్రెండ్లీనెస్. అంటే నీకు ఇక్కడ అర్థమైన ఉంటుంది కదా బోనోహోమీ యొక్క మీనింగ్ ఏంటి. అన్ఫ్రెండ్లీనెస్ ఆపోజిట్ అంటే ఫ్రెండ్లీనెస్, అంటే స్నేహత్వమైన లేదంటే సచ్ టైప్ ఆఫ్ ఫ్రెండ్లీ నేచర్. ఓకే, యాంటగోనిజం మీన్స్ నెగటివ్ ఆర్ ఎల్స్ విలనిజం. ఓకే, అలోఫ్నెస్ ఆర్ కోల్డ్నెస్. సో దీస్ ఆర్ ద మీనింగ్ యాంటోనిమ్స్ ఆఫ్ దిస్ వర్డ్ బోనోహోమీ. అంటే దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటంటే దే హ్యావ్ మేడ్ ఎ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్. Okay, they have make up to a friendly relationship between these two countries అన్నమాట. ఓకే, దీని ఒక ఎగ్జాంపుల్ అంటే ఈ బోనోహోమీ అనే వర్డ్ ని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చో చూద్దాం. దేర్ వాజ్ అ సెన్స్ ఆఫ్ బోనోహోమీ, ఓకే, అమాంగ్ గ్రూప్ మెంబర్స్. అంటే ఏంటి సెన్స్ ఆఫ్ అంటే సెన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఇస్ దేర్. ఓకే, దేర్ ఇస్ ఎ సెన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్. There is a sense of friendship between these two group members. That is the meaning of this word bonhomie. So ఇక ముందు మీరు ఎప్పుడన్నా సరే ఇలాంటి అంటే ఫ్రెండ్షిప్ కి సినోనిమ్ గా యూజ్ చేద్దాం అంటే ఫ్రెండ్షిప్ ప్లేస్ లో ఒక వర్డ్ ని యూజ్ చేద్దామంటే యూ కెన్ యూజ్ దిస్ వర్డ్ bonhomie.
This is where you will get upgradation of your vocab. అర్థమైందా? So that is how you need to use this vocab. So that's why I'm explaining you the Telugu and English synonyms and antonyms along with an example to get a clear clarification of the word what you are looking on. Okay. So this is all about the headlines. Okay, చూద్దాం. అంటే ఇక్కడ వరకు మన headlines గురించి చదువుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోదాం. What was the news and what has happened there? We will be discussing now. Okay, then చూద్దాం. Okay, the visit of Qatari Amir Sheikh Tamim bin Hamad Al Thani. So itanu Sheikh Tamim bin Hamad Al Thani is is in Qatari Amir. Amir is nothing but Qatari Amir is nothing but he is like a prince or he is the monopoly. Okay, idano oka monopoly anamata. So everything comes under him only, even if the political or military, whatever it may be, democratic, whatever it may be, it comes under single person ruling. That person is Sheikh Tamim bin Ahmad Al Thani. So he is the main member of that country. Okay, so look, the visit of whose visit? This person. Of in the sense this person. The visit of this person. Okay, where what has let's see, a decade after his last visit to India. అంటే ఏంటి అర్థం అంటే the visit has done a decade before, అంటే ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చిన 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అతను ఇండియాకి ఇచ్చేసాడు అనమాట. ఓకే, ఆఫ్టర్ డెకేడ్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్. ఓకే, లుక్, ద విజిట్, వాట్ ద విజిట్ హ్యాస్ మేడ్, ద విజిట్ హ్యాస్, ఇది చూడు ఇక్కడ కనెక్ట్ చేసాడు మరి ద విజిట్ ని. ఓకే, ద విజిట్ హ్యాస్ led to a reaffirmation of the deep ties between two countries. Okay, what is the use of, or what is the why they have visited our India is to reaffirm the deep ties between two countries. Reaffirm in the sense అంటే మళ్ళీ reaffirm అంటే మళ్ళీ రీసెట్ చేయడం అంటారు. జస్ట్ లైక్ ఎ రీసెట్ మన ఫోన్ రీసెట్ చేసిన వస్తుంది, మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. even after so many problems of regarding the software and backup everything, reset chest just came to a normal position. And what they did, they reaffirmed of the deep ties between two countries. అంటే రెండు రాజ్యాల మధ్య ఉన్న ఒక ఈ బంధాన్ని లేదా నియమ నిబంధనల్ని మళ్ళీ రీఎఫ్రిమ్ అంటే రీసెట్ చేయడానికి మళ్ళీ వచ్చారన్నమాట. ఈసారి ఎలా వచ్చారంటే ఈ బంధాలని ఇంకా ఏంటి బలోపేతం లేదంటే నిజంగా ఇంకా మేక్ ఇట్ మచ్ మోర్ స్ట్రాంగర్ ఓకే చేయడానికి వచ్చారంట. దట్ ఈజ్ ఇట్. ఓకే, నీకు ఇప్పుడు అర్థమైంది కదా ఈ రీఎఫ్రిమ్ అనే వర్డ్ యొక్క మీనింగ్ ఏంటనేది. సో దీని యొక్క మీనింగ్ ని మనం ఇంకా డీప్ డైవ్ చేద్దాం. లెట్స్ గో రీఎఫ్రిమేషన్. ఓకే, రీఎఫ్రిమేషన్ ఇస్ ద వర్డ్ దట్ ఈస్ యూజ్డ్ దేర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ నౌన్. ఓకే, మీన్స్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్ నౌన్. Okay, it is used as a noun in that place. Okay, the act of confirming or restarting something, and as I told you right eppudu cheppa meeku. Okay, పునరుద్ఘాటన అంటే మళ్ళీ దాన్ని ఏం చేశారంటే ఆ యొక్క నియమ నిబంధనల్ని మళ్ళీ రీఫ్రేమ్ చేసి అంటే మళ్ళీ మార్చి దాన్ని ఇంకా బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నమాట. ఓకే, దీని యొక్క సినోనిమ్స్ ఏంటో చూద్దాం. వెల్, కమింగ్ టు ఇట్స్ సినోనిమ్స్. ఓకే, సినోనిమ్స్ అనేవి ఏంటంటే కన్ఫర్మేషన్, okay, confirmation, restatement or renewal or reassessment. So these are the synonyms. Okay, ధృవీకరణ లేదంటే పునరుద్ధారణ చేయడం దీని యొక్క సినోనిమ్స్ అన్నమాట. దీని యొక్క యాంటోనిమ్స్ చూసుకున్నట్లయితే డినయల్ అంటే ఏంటి, నిరాకరించడం లేదా ఓకే నిరాకరించడం. ఐ డినై యువర్ రిక్వెస్ట్ అంటే నేను యొక్క రిక్వెస్ట్ ని నిరాకరిస్తున్నాను. దట్ వాస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. కమింగ్ టు ఇట్స్ యాంటోనిమ్, రిజెక్షన్ అంటే ఏంటి, I mean cancellation. సింప్లీ చెప్పాలంటే ఐ హాస్ రిజెక్టెడ్ యువర్ ఆఫర్ అంటే నీ ఆఫర్ నేను నిరాకరిస్తున్నాను అంటే ఐ డజంట్ వాంట్ టు యాక్సెప్ట్ యువర్స్. ఓకే, నెగోషియేషన్, ఓకే, కాంట్రడిక్షన్, ఇవన్నీ దీని యొక్క యాంటోనిమ్స్ అన్నమాట. ఓకే, అంటే రీఎఫ్రేమ్ వచ్చిన వర్డ్ కి నేను ఈ డినయల్, రిజెక్షన్, నెగోషియేషన్ అనే వర్డ్స్ ని యాంటోనిమ్ కింద యూజ్ చేసుకుంటాను. అదే దాని మీనింగ్ కింద యూజ్ చేసుకోవాలంటే కన్ఫర్మేషన్, రీస్టేట్మెంట్, రెన్యూవల్ ఆర్ రీఅసెషన్ అని నేను సినోనిమ్స్ కింద యూజ్ చేస్తాను. నిరాకరణ లేదా తిరస్కరణ అని దీని యొక్క యాంటోనిమ్స్ తెలుగులో.
ఎగ్జాంపుల్ వచ్చేసి ద మీటింగ్ కన్క్లూడెడ్ విత్ ఏ రీఎఫర్మేషన్ ఆఫ్ కంపెనీస్ కోర్ వాల్యూస్. అంటే ఏంటి, పునరుద్ధరణ చేసిందంటే ఏంటి, కంపెనీ యొక్క ఒక కోర్ వాల్యూస్ అంటే దాని యొక్క బేస్ రూల్స్ అని అర్థం అనమాట. అంటే బేస్ రూల్స్ అంటే యూనో బేస్ రూల్స్ అంటే బేసిక్ రూల్స్ అని కూడా అనొచ్చు అనమాట. దాని యొక్క బేసిక్ రూల్స్ అనొచ్చు, లేదంటే బేసిక్ రూల్స్ అనొచ్చు. దాని యొక్క బేస్ రూల్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ యూనో ఏదైనా చేసినప్పుడు మనం ఒక మన యొక్క మూలాలు అంటారు కదా, జస్ట్ మూలాలు అంటారు కదా, అంటే దాని యొక్క మూలమైన విలువల్ని మళ్ళీ రీఎఫ్రేమ్ చేసింది అన్నమాట ఈ కంపెనీ. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఓకే కంపెనీస్ కోర్ రీఎఫర్మేషన్ ఆఫ్ దిస్ కంపెనీస్ కోర్ వాల్యూస్. సో అటువంటి సందర్భంలో మనం ఈ వర్డ్ రీఎఫర్మేషన్ అనేది యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ది వర్క్. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ది వర్క్. మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఈ రీఎఫర్మేషన్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశారు అక్కడ. రీఎఫర్మేషన్ మీన్స్ దే హావ్ ద రీసెటెడ్ ద డీటెయిల్స్. ఓకే, let's go further. While they do not have while they do not always share the same world view. Okay, అంటే ఏంటి అదే వరల్డ్ వ్యూ అంటే ఏంటంటే గ్లోబలైజ్ అంటే ఇప్పుడు మన ప్రపంచాన్ని చూసే విధం వాళ్ళకి మనకి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. అది దీని యొక్క అర్థం. while they do not always share the same, ఒకే విధంగా ప్రపంచాన్ని చూడరు అనమాట వీళ్ళు. ఎవరెవరు, మన ఇండియా అండ్ ఖటార్. సో దాని గురించి చెప్తున్నాం. సో బోత్ కంట్రీస్ అంటే రెండు రాజ్యాలు లేదంటే రెండు దేశాలు కూడా రికగ్నైజ్ ఈచ్ అదర్స్ ఇంపార్టెన్స్ ఆన్ రీజనల్ అండ్ గ్లోబల్ స్టేజ్. అంటే ఏంటంటే రెండు దేశాలు కూడా దే హ్యావ్ రికగ్నైజ్ అంటే దే హ్యావ్ అబ్జర్వ్డ్, దే హ్యావ్ యాక్సెప్టెడ్ దేర్ రీజనల్ అండ్ గ్లోబల్ స్టేజ్ ఆఫ్ దేర్ ఇంపార్టెన్స్. అంటే వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఈ యొక్క మన దేశాల్లోనే కాకుండా ప్రపంచం మూలంగా కూడా దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి దానిని యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట. దే హావ్ రికగ్నైజ్, గుర్తించారు అనమాట, ఒక ప్రాముఖ్యతను గుర్తించేశారు. సో రెండు కంట్రీలు అంటే ఇరు దేశాలు కూడా వాటి యొక్క స్టాండ్స్ కానీ లేదంటే ఇరు దేశాల యొక్క వాళ్ళ యొక్క రిలేషన్స్ కానీ ప్రపంచ మూలంగా కానీ లేదంటే దేశంలో కానీ ఎలా ఉన్నాయో దే హ్యావ్ రికగ్నైజ్ దాట్, దే హ్యావ్. ఓకే, అంటే ఇప్పుడు ఏంటో చూద్దాం. For Qatar, India is globally connected power, maintaining a balance with all the players in the West Asian region, including Saudi Arabia, the UAE, Iran, and Israel. అంటే ఫర్ ఖటర్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఖటర్ ఇండియా ఈజ్ అంటే అర్థం ఏంటంటే తెలుగులో చెప్పాలంటే ఖటర్ కి ఇండియా ఇలా కనిపిస్తుంది అని అర్థం అనమాట. ఎలాగా? ఇట్ ఈస్ గ్లోబల్లీ కనెక్టెడ్ పవర్ అంటే ప్రపంచ మూలంగా కూడా దానికి ఒక ఇట్ హ్యాస్ కనెక్షన్స్ ఆ శక్తి రూపంలో దీనికి ఒక కనెక్షన్స్ ఉన్నాయన్నమాట మొత్తం హోల్ ఇండియా వైడ్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. అండ్ ఆ పవర్ ఇన్ ద సెన్స్ నాట్ కరెక్ట్. ఓకే, కరెక్ట్ కాదు అంటే ఇట్ హ్యాస్ ద ఇన్ఫ్లుయెన్స్. సింప్లీ చెప్పాలంటే ఆ పవర్ అనేది ఏంటంటే ఇట్ హెస్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని అర్థం అనమాట. ఓకేనా? అదే కాకుండా ఇంకేం చెప్తుంది మెయింటైనింగ్ ఏ బ్యాలెన్స్ విత్ ఆల్ ద ప్లేయర్స్ ఇన్ వెస్ట్ ఏషియన్ రీజియన్ ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. అంటే ఒక బ్యాలెన్సింగ్ రిలేషన్షిప్ అనమాట. ఒకరిని ఎక్కువ చేసి కాదు, ఒక దేశాన్ని ఎక్కువ చేసి లేదా ఒక దేశం తక్కువ చేసి కాదు. దే ఆర్ మెయింటైనింగ్ అన్ ఈక్విలిబ్రియం స్టేటస్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్. అంటే ఈ వెస్ట్ ఏషియాలో ఉన్న ఈ దేశాలతో కూడా మన ఇండియా ఏంటంటే ఒక సమీపం ఒక ఈక్వల్ స్టేజ్ ని క్రియేట్ చేసిందంట. ఓకే, విత్ దీస్ ఏషియన్ కంట్రీస్. సో అది మన ఖటర్ ఆలోచిస్తుంది మన ఇండియా గురించి. అదే కాకుండా చూద్దాం, ఇండియన్ ఎక్స్పార్ట్ రైట్స్ ఆర్ ఆఫన్ సీన్ యాజ్ బ్యాక్ బోన్ ఆఫ్ ఖటారీ ఎకనామిక్ యాక్టివిటీ. అంటే ఏంటి? ఇండియన్ ఎక్స్పార్ట్ రైట్స్ అని ఈ వర్డ్ తీసేసి మామూలుగా చదువు ఇప్పుడు సెంటెన్స్ ని ఇండియన్ ఆర్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఆర్ అన్నాడు కాబట్టి ఇక్కడ ప్లూరల్ పెట్టుకున్నాం సింపుల్. సార్ మనం మామూలుగా చెక్ చేద్దాం వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ థింగ్ అని చెప్పి. గివ్ మీ సెకండ్. ఓకే, సో ఈ ఇండియన్స్ ని ఓకే ఇండియన్స్ ఆర్ ఆఫెన్ సీన్ as బ్యాక్ బోన్ ఆఫ్ ఖటారీ ఎకనామిక్ యాక్టివిటీ. అంటే ఏంటి? దాని యొక్క ఎకనామిక్ యాక్టివిటీకి మన ఇండియన్స్
ఒక బ్యాక్ బోన్ గా ఉన్నారంట, అంటే ఒక స్టెబిలిటీ ఇస్తున్నారు, లేదంటే ఒక ఒక నమ్మకం, ఒక స్టాండ్, లేదంటే ఒక డిపెండెన్సీ ఇస్తుందంట ఒక ఇండియన్. ఎవరో ఇండియన్, ఇండియన్ ఎక్స్పాట్రేట్స్. అంటే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన వర్డ్ ఏంటంటే ఎక్స్పాట్రేట్స్ అనే వర్డ్ మనం తెలుసుకుంటే అక్కడ ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారో అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్పాట్రేట్స్ అనే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హూ పీపుల్ హూ సెటిల్డ్ ఇన్ కటారి ఆర్ ఎల్స్ ఇన్ సౌదీ స్టేట్స్, ఓకే, ఆర్ ఇండియన్ ఆరిజిన్స్. అర్థమైందా? అంటే మన ఇండియన్స్ హూ సెటిల్డ్ ఇన్ కటార్, వాళ్ళని ఇండియన్, వాళ్ళని ఎక్స్పట్రేట్స్ అని అంటారు అనమాట. అంటే బయట దేశ వాళ్ళు, అంటే బయట దేశం, అంటే మన ఆరిజిన్ అయ్యి ఉండి బయట దేశంలో స్థిరపడ్డ వాళ్ళని ఎక్స్పట్రేట్స్ అంటారు అనమాట. మన దేశాన్ని కాదు, ఏ దేశంలో సరే వాళ్ళ పక్క దేశానికి వెళ్ళి స్థిరపడ్డారంటే వాళ్ళని ఎక్స్పట్రేట్స్ అంటారు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇండియన్ ఎక్స్పట్రేట్స్ అంటే ఇండియన్ ఎక్స్పట్రేట్స్ అంటే అంటే ఎవరంటే మన ఇండియన్స్ అనమాట వాళ్ళు. అంటే మన ఇండియన్స్ హూ సెటిల్ దేర్ ఆర్ బికమ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ కటారీ ఎకనామిక్ యాక్టివిటీ. అంటే దీని వాణిజ్య పరంగా కానీ, లేదంటే దీని ఒక యూనో అది దీని ఒక బిజినెస్ పరంగా కానీ, లేదా ఏ విధంగా కదా, ఏ విధంగా అయినా సరే ఇట్ హాస్ బికమ్ అన్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇట్. లుక్, ఎక్స్పాట్రేట్ యొక్క వొకాబులరీ గురించి తెలుసుకుందాం మనం ఇప్పుడు. సో దిస్ ఎక్స్పాట్రేట్స్ వొకాబులరీ, దిస్ ఎక్స్పాట్రేట్ ఇస్ వర్డ్ ఇస్ యూజ్డ్ as a noun there. Okay, so people who live outside their native country, they are called as expatriates, as I told you before now, just before I told you that, right? Videshila, immigrants, foreigners, migrants, non-natives, these are called as synonyms of this word expatriates. Okay, తెలుగులో దీన్ని ఏమంటారంటే వలసవాసులు, లేదంటే ఇతర దేశీయులు అని అంటారు అనమాట. ఓకే, యాంటోనిమ్ నేటివ్స్, రెసిడెంట్స్, సిటిజన్స్, లోకల్స్ ఆర్ ఇండియన్ నేషనల్స్ ఆర్ స్వదేశీయులు, నివాసితులు. ఇక్కడ సింపుల్ గా నేను ఏం చేస్తానంటే ఇండియన్ నేటివ్స్ అంటాను నేను. ఇదే వర్డ్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాను, తప్పే ఉంది, అక్కడ పెట్టుకుంటా. తీసుకో ఇండియన్ నేటివ్స్ అనే వర్డ్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుంటా. ఇండియన్ ఎక్స్పర్టేస్ ప్లేస్ లో ఇండియన్ నేటివ్స్ పెట్టుకుంటా. అంటే ఏంటి అర్థం ఏంటి, ఇండియన్ నేటివ్స్ అంటే ఇండియా వాళ్ళు అక్కడ ఉంటున్నారు అనమాట. అక్కడ ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, దే హావ్ బీన్ బికమింగ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎకనామిక్ యాక్టివిటీ, మీన్స్ దే ఆర్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద పొలిటికల్ ఆర్ సోషియో ఎకనామిక్ స్టేటసెస్ దేర్. ఓకే, అంటే ఆ పొలిటికల్ అండ్ సోషియల్ ఎకనామిక్ యూనో సినారియోస్ కి వాళ్ళు ఒక బ్యాక్ బోన్ కింద ఉన్నారన్నమాట మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్. సో దాట్స్ వై అది కూడా ఒకటి మన దృష్టిలో పెట్టుకుంది అనమాట మన కటర్ అది దృష్టిలో పెట్టుకొని చెప్తుంది, వచ్చే సిచ్యువేషన్ నేను చెప్తుంది. ఓకే, చూద్దాం. సో అంటే కటర్ ఇన్ని విధాలుగా ఆలోచించింది అనమాట దీని గురించి. దీని యొక్క ఇండియా అంటే ఎంత పవర్ ఉంది, ప్రతి మన స్టేషన్ రీజన్స్ లో, అంటే వెస్ట్ ఏషియన్ రీజన్స్ అని వీళ్ళందరూ రిలేటివ్స్, వీళ్ళందరూ ఇరాన్ వీళ్ళందరూ దేనికి కటర్కి. సో దేర్ ఆర్ రిలేటివ్స్ ఆఫ్ దిస్ సౌదీ అరేబియా, యుఏఈ అండ్ ఇరాన్. సో అంటే వాళ్ళందరితో చాలా బాగుంది. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏమైనా ఆలోచించిందంట, దే ఆర్ వాళ్ళ అంటే ఇండియన్స్ హు ఆర్ సెటిల్డ్ ఇన్ కటర్, దే ఆర్ బీన్ వి అంటే మన కటర్ దాని వాళ్ళ మీద డిపెండ్ అయ్యి చెప్తుంది అనమాట. మన యొక్క ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా దాని మీద డిపెండ్ అని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ లెట్స్ గో ఫర్దర్. I forgot to tell you the example how to use this expatriates. Expatriates often face challenges in adapting new culture. అంటే కొత్త what we call కొత్త కల్చర్ ని, లేదంటే కొత్త అలవాట్లు చేసుకోవడానికి, అంటే ఆ యొక్క ప్లేస్ యొక్క హెరిటేజ్ అలవాటు చేసుకోవడానికి ఇట్ విల్ టేక్ టైమ్ ఆర్ ఫేస్ ఛాలెంజ్, అంటే కొన్ని ఇబ్బందులు పడుతుంటారు అనమాట. ఎవరు ఎక్స్పర్ట్స్ మీన్స్ హూ ఆర్ ఫారినర్స్ అనేవారు మన కల్చర్ ని, లేదంటే మన హెరిటేజ్ ని అలవాటు చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతారు అని చెప్తున్నాను అనమాట. దట్ ఇస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ expatriates, and this is the place where we can use this word expatriates. Got it? Understood? Just give me a second. Okay then, sir, let's move further. Okay, idana cheptam manu idi kada anamata. Okay, so let's start again. For India, okay, for India same as like this. ikkada మనం చూసాం కదా ఫర్ కట్టర్ అని చెప్పారు కదా, ఇక్కడ ఫర్ కట్టర్ అని చూసాం కదా. ఫర్ కట్టర్ అంటే కట్టర్ కి ఇండియా లాగా కనిపిస్తుంది. సో మరి ఇండియాకి ఎలా కనిపిస్తుంది కట్టర్ అంటే, ఇండియాకి కట్టర్ ఈజ్ ఎ గల్ఫ్ పవర్, అంతే కదా. కట్టర్ ఈజ్ ఎ గల్ఫ్ పవర్, గల్ఫ్ యొక్క శక్తి, లేదంటే గల్ఫ్ యొక్క మెయిన్ ప్రామినెంట్ అన్నమాట. ఒక ప్రామినెంట్ థింగ్ అంటే ప్రామినెంట్ కంట్రీ అంటే గల్ఫ్ దేశాలకి. ఓకే, ఏ హ్యూజ్ సోర్స్ ఆఫ్
remittances, and a partner with major geostrategic role. Geo means, what is the meaning of geo? తెలుసు, geo means వరల్డ్, సింప్లీ చెప్పాలంటే, లేదంటే ప్రపంచం అంటారు కదా, ప్రపంచం, లేదంటే హోల్ వరల్డ్, లేదంటే భూగోళం అంటారు. సో అందులో ఒక ఊహాత్మకమైన అధ్యాయాన్ని ఇది అధ్యయనంగా ఉంటుంది అనమాట, లేదంటే ఒక పాత్రను వహిస్తుంది అనమాట. ఒక మేజర్ స్ట్రాటజిక్ రోల్, ప్రాముఖ్యమైన లేదంటే వెరీ ఇంపార్టెంట్ రోల్ అనేది పాటిస్తుంది మన యొక్క ప్రపంచ వ్యూహాత్మక ఎకనామిక్ లేదంటే పొలిటికల్ యాక్టివిటీలో కూడా ఇది బాగా ఇంపార్టెంట్ రోల్ చూపిస్తుంది అన్నమాట. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఈ రిమిటెన్సెస్ అంటే ఏంటి తెలియదు మనకి. రిమిటెన్సెస్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ మనీ. అంటే అక్కడ మనీ ఇక్కడికి రావడం, ఇక్కడ మనీ అక్కడికి వెళ్ళడం. సో అంటే గల్ఫ్ ఈజ్ ఏ మెయిన్ సోర్స్ బికాస్ ఇట్ గోస్ we have real I think so the currency of Qatar means which is equal to 400 change something. There is a change in, and there is a flow of transfer of money from there to here, means once they have అక్కడ ఒక రూపాయి సంపాదిస్తే ఇక్కడ మనకి ఇండియాకి 400 రూపీస్ లాభం వస్తుంది if they are spending here, transferring here. So remittances is nothing but it is having a huge source of remittances, means lot of exchange of money has been going on there from India to, I mean from Qatar to India. That is the meaning of this thing, expatriation of remittance, transfer of money by foreign workers to individuals into their home country. That is the meaning of remittances. Okay, అంటే పంపిణీ ధనం లేదంటే ఆ యొక్క హ్యూజ్ సోర్స్ ఆఫ్ మనీ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ దేర్ టు హియర్. సో వీఆర్ గెట్టింగ్ మన అక్కడ రూపాయికి ఇక్కడ మనకి 400 వస్తున్నాయంటే దెర్ ఇస్ అ ట్రాన్స్ఫర్ ఆఫ్ హ్యూజ్ మనీ, రైట్? దెర్ ఇస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హ్యూజ్ మనీ ఆర్ దెర్ ఇస్ ఎక్స్చేంజ్ ఆఫ్ హ్యూజ్ మనీ ఇస్ గోయింగ్ ఆన్ దేర్. సో దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్, అది దాని యొక్క మీనింగ్ అన్నమాట, పంపిణీ ధనం, రిమిటెన్సెస్. ఓకే, మనీ ట్రాన్స్ఫర్స్ లైక్ వైర్ ట్రాన్స్ఫర్స్, పేమెంట్స్ అండ్ ఫండ్స్ అనమాట, ఇవి జరిగే దాన్ని మన రిమిటెన్సెస్ అన్నమాట. ఓకే, నగదు మార్పులు కానీ చెల్లింపులు కానీ. ఓకే, చూడు ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీయే కాదు, మనీ ఇన్ ద సెన్స్ ఇట్స్ ఎ వాల్యూ, రైట్? మనీ అనేది వాల్యూ కదా, ఒక విలువైనది. సో ఆ విలువైనది మనీ అవ్వక్కర్లేదు, దిర్ ఇస్ సంథింగ్ ఆల్సో సమ్వాట్ లైక్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్, ఇంకా చాలా రావచ్చు, ఇంకా చెప్పలేము, డ్రై ఫ్రూట్స్ ఉన్నది దాని నుంచి. ఓకే, దిర్ ఇస్ అ లాట్ ఆఫ్ బిజినెస్ దట్ హ్యాస్ బీన్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ దేర్ టు హియర్. సో అది ఆ యొక్క బదిలీ జరుగుతుందని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, డెప్ట్, బారోయింగ్, దీని యొక్క ఆపోజిట్స్ అనమాట, బారోయింగ్, డెప్ట్, లయబిలిటీ, ఆబ్లిగేషన్స్, అప్పు లేదంటే రుణం, దాని గురించి చెప్పేదాన్ని దాని యొక్క ఆపోజిట్ వర్డ్ ఇది యాంటోనిమ్ రిమిటెన్స్ కి యాంటోనిమ్. ఓకే, రిమిటెన్సెస్ ఫ్రమ్ ఎక్స్పాట్రైట్స్ అంటే ఏంటి? రిమిటెన్సెస్ ఫ్రమ్ ఎక్స్పాట్రైట్స్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ ఆర్ మనీ ఫ్రమ్ ఎక్స్పాట్రైట్స్ ఫ్రమ్ ఎక్స్పాట్రైట్స్ అంటే ఏంటి? ఇందాక మనం చదువుకున్నాం, ఫారినర్స్ ఆర్ సిగ్నిఫికెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ మెనీ ఫ్యామిలీస్. అంటే ఏంటి? వాళ్ళ యొక్క ఈ రిమిటెన్స్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ, ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ అనమాట, ఒక మెయిన్ థింగ్, ఇన్కమ్ వచ్చే ఒక మెయిన్ సోర్స్ అనమాట, ఒక మీడియం లాంటిది. ఓకే, సోర్స్ ఆఫ్ మెనీ ఫ్యామిలీస్ అనమాట, చాలా కుటుంబాలకు ఈ యొక్క రెమిటెన్స్ అనేది అంటే ఫ్లో ఆఫ్ మనీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ చాలా ఒక సోర్స్ కింద ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రెమిటెన్సెస్. లెట్స్ గో ఫర్దర్. Okay, so what they're explaining here. Okay, and for economic activity, Gulf power major strategic goal. Okay, let's apart from that, ఇంకేం చేస్తుందంటే Qatar అనేది ఇంకేం చేస్తుందంట, Qatar provides 45% of Indian LNG needs. LNG means liquid nitrogen gas, తెలుసు కదా, liquid nitrogen gas. 45% of India's LNG needs అంటే మన దేశంలో 45%, అంటే 100లో 45% ఎల్ఎన్జి ట్రాన్స్ఫర్ అంటే లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ కట్టర్ నుంచి మనం తెప్పించుకుంటుంది అనమాట. 100%, 45% కట్టర్ నుంచి వస్తున్నాడు. అంటే ఇట్ ఇస్ ఎ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎల్ఎన్జీస్. ఓకే, అది ఆ యొక్క ప్రొడ్యూస్ చేయడం వల్ల, ఈ యొక్క ఎల్ఎన్జీ ప్రొడ్యూస్ చేయడం మనకి ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే విచ్, ఓకే, దిస్ ఎల్ఎన్జీ నీడ్స్, విచ్ అంటే ఈ ఎల్ఎన్జీ నీడ్స్ ఏం చేస్తుందంట, విచ్ అనేది దీనికి అనమాట, ఎల్ఎన్జీ నీడ్స్ కి సంబంధించింది, makes up about half of the bilateral trade of 15 million between the countries. అంటే ఏంటి అర్థం? which makes up about half of the bilateral trade. అంటే ఏంటి? bilateral trade of $15 million, $15 billion యొక్క డాలర్స్ ఉందా అంటే ఇందులో దాదాపుగా అంటే $7.5 మిలియన్ బిజినెస్ ని లేదంటే బయలాటరల్ ట్రేడ్ ని
చేస్తుందంట ఈ యొక్క ఓన్లీ ఎల్ఎన్జి. అంటే ఎల్ఎన్జి వాళ్ళు ఇస్తుంటే మనం డబ్బులు ఇస్తున్నాం, లేదంటే దానికి బదులుగా ఇంకోటి ఏదో ఇస్తున్నాం, వేరే ఎక్స్చేంజ్ అనేది ఇస్తున్నాం. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. ఓకే, బిట్వీన్ దీస్ కంట్రీస్. అర్థమైందా? ఓకే, లెట్స్ గో. బయలాటరల్ ట్రేడ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను ప్రీవియస్ క్లాస్ లో. బయలాటరల్ ట్రేడ్ అంటే రెండు దేశాలకు మధ్య జరిగే వాణిజ్యపరమైన సంబంధం, వాణిజ్యపరమైన ఉద్దేశాన్ని మనం బయలాటరల్ ట్రేడ్ కానీ లేదంటే బయలాటరల్ ట్రేడ్ అని అంటాం మనం. ఓకేనా? మూవింగ్ ఫర్దర్. ఓకే, అదే కాకుండా ఇక్కడ ఏమంటున్నారు చూద్దాం. వైల్ కటర్, అదే కాకుండా అంటే వైల్ అనే వర్డ్ని అలా యూస్ చేస్తాం. అదే కాకుండా కటర్ ఈస్, ఓకే, కటర్ అనేది ఏంటి? కటర్ ఈస్ హోమ్ టు ఏ యుఎస్ మిలిటరీ బేస్. హోమ్ టు ఏ యుఎస్ మిలిటరీ బేస్ అంటే ఏంటి అర్థం? ఒక ఏ యుఎస్ మిలిటరీ బేస్ అన్నాడు, హోమ్ టు దా అనలేదు. హోమ్ టు దా అంటే యుఎస్ ఒక్కదానికే అని అర్థం. హోమ్ టు ఏ అంటే ఒక మిలిటరీ బేస్ కి ఒక నివాస స్థలం కింద ఉంటుందంట, అంటే ఒక పోస్ట్ కింద ఉంటుంది అనమాట ఈ కటర్ అనేది. అంటే ఒక మిలిటరీ బేస్ యుఎస్ కి సంబంధించిన ఒక మిలిటరీ బేస్ అక్కడ ఉందన్నమాట. అదే కాకుండా కటర్ విచ్ హౌసెస్, లుక్ కటర్ ఇదేం చేస్తుందంట, ఇది ఆల్సో హౌసెస్ అంటే ఇది అదే కాకుండా ఇది మళ్ళీ యూకే. ఓకే, give me a second, sorry for that interruption, I just forgot to put on my phone down. Okay, which houses the UK, United Kingdom as the and Australian Air Forces. అంటే ఏంటి, ఇది యుఎస్ మిలిటరీ బేస్ కే కాకుండా ఇది ఏంటి ఎవరెవరికి ఇస్తుందంట, ఈ ప్లేస్ ఎవరెవరికి ఇస్తుందంట, యూకే అండ్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్సెస్ కూడా ప్లేస్ ఇస్తుందంట. ఓకే, ఇది ఎయిర్ ఫోర్సెస్ యూకే అండ్ ఆస్ట్రేలియాకి, మిలిటరీకి ఏమో యుఎస్ కి ఏమో మిలిటరీ బేస్ ఇస్తుందంట. ఓకే, ఇట్ ఆల్సో హోస్టెడ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఆల్సో హోస్టెడ్ ఇస్ నథింగ్ బట్ గివింగ్ సమ్ ప్లేస్. ఓకే, లేదంటే అక్కడి నుంచి ఏదన్నా చేద్దాం అనుకున్న వాళ్ళ ప్లేస్ ని హోస్ట్ అంటాం అన్నమాట. ఓకే, ఇట్ హ్యాస్ ఆల్సో హోస్టెడ్ చేసింది. ఏం చేసిందంట, హోస్టెడ్ గ్రూప్స్ సచ్ యాజ్ హమాస్ అండ్ ద తాలిబాన్ అండ్ మెయింటైన్స్ టైస్ విత్ రీజనల్ మిలిటియా గ్రూప్స్. అంటే ఇంతమందికి అది నివాసం, లేదంటే ఇంతమందికి అది సపోర్ట్ ఇస్తుంది అనమాట. ఇక్కడ కటర్ అనేది చూసారా, యుఎస్ ఉంది, యూకే ఉంది, ఆస్ట్రేలియా ఉంది. ఇవేవి కాకుండా మళ్ళీ ఇట్ ఈస్ ఆల్సో హోస్టింగ్, అంటే ఇక్కడ నుంచి ఏదన్నా ఇక్కడ నుంచి మన తాలిబాన్లకి లేదంటే హమాస్ కి ఏదన్నా సహాయం కావాలన్నా, లేదంటే ఇక్కడ నుంచి ఏదన్నా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలన్నా సరే అది ఒక ప్లేస్ ఇచ్చింది అనమాట. అంటే అక్కడి నుంచి చేసుకోవడానికి అనమాట. అంటే కటార్ నుంచి చేసుకోవడానికి వివిధ రకాల వాణిజ్యపరమైన లేదంటే యుద్ధపరమైన సంబంధాన్ని అక్కడి నుంచి చేసుకోవడానికి అది ప్లేస్ ఇచ్చిందంట కటర్ అనేది. అదే కాకుండా రీజనల్ మిలిటియా గ్రూప్స్, అంటే మిలిటియా ఇస్ నథింగ్ బట్ లోకల్ మిలిటరీ ఆర్ లోకల్ మాఫియా. మిలిటియా అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు మిలిటెంట్స్, లోకల్ ఆర్మీకి కూడా ఇచ్చిందంట. అంటే టైస్ ఇచ్చింది, అంటే టైస్ ఇన్ ద మీన్స్ రిలేషన్ పెట్టుకుందన్నమాట వాళ్ళతో. అంటే ఒక అగ్రిమెంట్ లాంటి, సమ్వాట్ లైక్ అగ్రిమెంట్. ఓకే, అది జరిగింది. అది తాలిబాన్ చేస్తుంది, అదే ఈ తాలిబాన్ యొక్క పని అక్కడ చేస్తుంది. కటర్ ఆ విధంగా ఉంటుందన్నమాట. అక్కడ అన్ని వాటికి నివాసం ఇచ్చిందని చెప్తారు. అదే కాకుండా ఇన్ ఇట్స్ రీసెంట్ డిసిషన్, ఓకే, టు బ్రాడన్ ఇట్స్ ఎంగేజ్మెంట్ విత్ ద తాలిబాన్ రిగైమ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ఏమన్నాడు ఇక్కడ, రీసెంట్ గా జరిగిన ఈ ఒక ఎంగేజ్మెంట్ మీన్స్ ఒక కలయిక లేదంటే ఒక ఒప్పందం గురించి. ఓకే, టు బ్రాడన్ ఇట్స్ ఎంగేజ్మెంట్ అంటే ఈ యొక్క ఒప్పందాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి ఎవరితో ఎవరితో ఒప్పందం అంటే తాలిబాన్ రీమ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క తాలిబాన్ రీమ్ తో దీని యొక్క స్నేహాన్ని కానీ దీని యొక్క అనుబంధాన్ని కానీ పెంచుకోవడానికి ప్రయత్నం చేసిందంట. ఆ ప్రయత్నం ఏమైందంట, ద నరేంద్ర మోడీ గవర్నమెంట్ హ్యాస్ లీన్డ్ ఆన్ కటారీ లీడర్షిప్. అంటే ఏంటి, లీన్డ్ ఇన్ ద సెన్స్ సపోర్టెడ్,
ఆర్ సపోర్ట్ ఇన్ సపోర్ట్, లేదంటే లీన్ అని డిపెండ్ అపాన్ దిస్ కటారి లీడర్షిప్. ఆ యొక్క రీజన్ అదే ఆ యొక్క రిలేషన్ వల్ల, లేదంటే ఈ యొక్క ఎంగేజ్మెంట్ ఆర్ ఈ యొక్క కలయిక, లేదంటే ఈ యొక్క ఒప్పందం వల్ల, ఈ ఒప్పందం కోసం మన నరేంద్ర మోడీ గవర్నమెంట్ కూడా కొంచెం సపోర్ట్ చేసిందంట దానికి. వై? బికాస్ ఆఫ్ internal or international conflicts, to avoid this national conflicts between Taliban and our Indian. So for that they have depend upon this government, the Qatar government. Look at it. Lean means is a verb, somewhat like lean. This is okay, first form of this verb. Okay, past tense is leaned. ఓకే, లీన్ మీన్స్ నథింగ్ బట్ బెండ్ అవ్వడం, బెండ్ లేదంటే వంగడం కానీ చేసిన లీన్ అంటారు. అదే విధంగా దీన్ని మనం ఏమంటామంటే డిపెండ్ అపాన్ సంథింగ్ ఆర్ సమ్మన్ అని కూడా అంటాం అనమాట. సో డిపెండ్ అపాన్ సంథింగ్ ఆర్ సమ్మన్ అని కూడా అంటాం. సో ఇక్కడ మన ఇండియా అంటే మన మోడీ గవర్నమెంట్ అంటే మన ఇండియా డిపెండెడ్ అపాన్ ద కటర్ రిలేషన్షిప్ బికాస్ ఆఫ్ వై? బికాస్ దే ఆర్ ఎంగేజింగ్ విత్ ద తాలిబాన్ గ్రూప్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. సో వాళ్ళ కోసం అని చెప్పేసి మన ఇండియా కూడా వాళ్ళ సపోర్ట్ తీసుకుందాం అన్నమాట, డిపెండ్ అయిందన్నమాట మన కట్టర్ గవర్నమెంట్ మీద. ఓకే, సో దీని యొక్క సినోనిమ్స్ చూస్తే ఇన్క్లైన్డ్, బెంట్, టిప్డ్, డిపెండెంట్ అనే వర్డ్ నేను యూజ్ చేసుకోవచ్చు అక్కడ. ఐమ్ రైట్ ఆర్ నాట్? ఈ లీన్ అనే వర్డ్ దగ్గర నేను డిపెండెంట్ యూజ్ చేసుకోవచ్చు. దాని యొక్క మెయిన్ మీనింగ్ తెలుగులో ఆధారపడటం. యాంటోనిమ్ వచ్చేసి స్ట్రైటెండ్, స్టూడ్ అప్రైట్, విత్డ్రూ ఆర్ డిసెంగేజ్డ్. నిలిచిగా అంటే స్ట్రైట్ గా ఉండడం కానీ, లేదంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండడం, దాన్ని యాంటోనిమ్ అంటాం అన్నమాట. ఓకే, షీ లీన్డ్ అగైన్స్ట్ ద వాల్ ఫీలింగ్ tired after a long day. Means leaned. Why she had leaned against the wall? Because she needs some support because she was very tired. So she supported. No, she has taken the support of a wall. That is the meaning of this word leaned. Give me a second. Okay. In addition, continuing with that, the Qatari Amir's decision to pardon 8 former Indian naval personnel reportedly accused of spying, okay, and handed the death sentence in 2023 has helped forge a closer understanding. ఏమైందంటే ఇక్కడ ఇదే కాకుండా అంటే మోడీ గవర్నమెంట్ దీని యొక్క సాయం తీసుకుంది. అదే కాకుండా మళ్ళీ ఇంకోటి ఏం చేసిందంటే 8 ఫార్మర్ ఇండియన్ నేవల్ పర్సనల్, అంటే రిటైర్ అయిపోయిన నేవల్ పర్సనల్స్ ఉంటారు కదా, అందులో 8 మందిని దే ఆర్ అక్యూజ్డ్ ఆఫ్ స్పైయింగ్ అంట. ఆ కంట్రీలో స్పై చేస్తున్నారని చెప్పేసి దే హావ్ బీన్ అక్యూజ్డ్ అండ్ దే హావ్ గివెన్ ఫర్ డెత్ సెంటెన్స్. కాకపోతే ఈ కటారీ అమీర్ ఏం చేశారంట? పార్డన్ మీన్స్ క్షమించి వదిలేయడం అన్నమాట. ఓకే, లేదంటే క్షమించి వదిలేయడం కానీ, ఆలోచించి వదిలేయడం కానీ చేసేటప్పుడు ఈ పార్డన్ అనే వర్డ్ యూజ్ చేశారు అనమాట. సో పార్డన్ ఇస్ నథింగ్ బట్ పార్డన్ మీన్స్ క్షమించి వాళ్ళ 8 మందిని వదిలేశారు అనమాట. సో అక్కడ ఏమైందంట అంటే ఇలా వదిలేయడం వల్ల దిస్ హెల్ప్ టు ఫోర్జ్ ఎ క్లోజర్ అండర్స్టాండింగ్. ఫార్జ్ మీన్స్ చూద్దాం అందరూ ఒక అర్థం ఉందా? ఫార్జ్ ఇస్ నథింగ్ బట్ making much more stronger. Look, to create a relationship by effort. To create a relationship by effort. అంటే ఒక రిలేషన్, ఒక సంబంధం that came from the effort. ఆ ఎఫర్ట్ ఎవరు ఇచ్చారు? కటార్ అమీర్స్ యొక్క ఎఫర్ట్ వల్ల this had made to make their relationship much more stronger anamata. Okay, that is the meaning of this word forged. Okay, and going to your synonyms: create, develop, construct or build. Construct or build అనే వర్డ్స్ నేను దీనికి యూజ్ చేసుకుంటా ఉన్న సందర్భంలో ఫార్జ్ అనే వర్డ్. ఓకే, రూపుదిద్దుకొనడం, లేదంటే డిస్ట్రాయ్, దీని ఒక యాంటోనిమ్ ruin, లేదంటే డిస్మాంటిల్, బ్రేక్ ఆర్ డిమాలిష్, ధ్వంసం చేయడం కానీ నాశనం చేయడం కానీ దీని యొక్క యాంటోనిమ్స్ అనమాట. దీని యొక్క యాంటోనిమ్స్ ఏంటంటే ధ్వంసం చేయడం కానీ
నాశనం చేయడం కానీ, అంటే నాశనం అంటే రిలేషన్ నాశనం చేయొచ్చు అంటే యూస్ టు డిస్మాంటిల్ ఆర్ రూయిన్ ద రిలేషన్షిప్ అనొచ్చు కదా, దాని యొక్క యాంటోనిమ్ కదా. అదే సినోనిమ్ అయితే యూస్ టు ఫార్జ్ అవర్ రిలేషన్షిప్ ఆర్ ఫార్జ్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ యుఎస్, Qatar and India. The two nations decided to forge a new alliance to strengthen their diplomatic ties. అంటే వాళ్ళ యొక్క diplomatic ties ని strengthen చేయడానికి they have decided to forge, means create a new alliance, ఒక కొత్త కలయికని లేదంటే ఒక కొత్త రాయబారాన్ని తీసుకురావడానికి ట్రై చేశారు అనమాట. సో దేర్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ కెన్ యూస్ దిస్ ఫార్జ్ అనే వర్డ్ మనం బాగా యూజ్ చేయొచ్చు అనమాట, ఫార్జ్ అనే వర్డ్. లెట్స్ గో ఫర్ ద సో forge the closer understanding, means it creates or reshape a closer understanding, right? Okay, ఇక్కడ చూద్దాం. It is fitting and long overdue. చాలా డిఫరెంట్ వర్డ్ ఇది. It is fitting and long overdue. This is a phrase. Okay, this is a phrase అన్నమాట. ఇది phrase. ఈ phrase యొక్క అర్థం ఏంటో చూద్దాం మనం. Look, ఈ phrase అంటే ఏంటంటే it is fitting and long overdue అంటే a phrase, this is a phrase used to indicate that something is an appropriate, deserved, that is something appropriate, deserved and should have happened much earlier. Okay, it suggests that the action or event being referred to is both suitable, that has been delayed for too long, that has been delayed for too long. అంటే ఈ యొక్క ఇప్పుడు ఇది వరకు జరిగిన సంఘటనలన్నీ కూడా దే కుడ్ హ్యావ్ బీన్ డన్ ఎ మచ్ మోర్ ప్రీవియస్లీ, అంటే ఇంత ముందుగానే ఇప్పుడు జరగాల్సిన పనులు ఇప్పుడు జరుగుతున్నాయి అని చెప్తున్నారు అనమాట. అంటే ఈ సందర్భాలన్నీ ఎప్పుడు జరగలేదు కానీ ఇప్పుడు జరిగాయి. సో అందుకని ఏం చేశారంటే ఎంతకాలం లేట్ అవ్వడం వల్ల లేదంటే ఇంత టైం తీసుకోవడం వల్ల, లాంగ్ ఎక్స్పోజర్ తీసుకోవడం వల్ల దే హ్యావ్ డిసైడెడ్ దట్ they have decided that what they have decided, therefore that after the talks in Delhi, అంటే ఢిల్లీలో టాక్స్ అయిపోయిన తర్వాత, అంటే మాట్లాడుకోవడం అంటే దాని యొక్క విజిట్ అది యొక్క లేదంటే ఆఫ్టర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్టర్ ద అగ్రిమెంట్ ఆఫ్టర్ ద టాక్స్ ఆఫ్టర్ ద ఇన్ ఢిల్లీ, ఇండియా అండ్ ఖటర్, ఓకే, ఇండియా ఖటర్ ఏం డిసైడ్ అయ్యాయంట, డిసైడెడ్ టు అప్గ్రేడ్ ఇట్స్ టైస్ టు ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, అంటే ఒక వ్యూహాత్మకమైన లేదంటే ఒక క్యాలిక్యులేటెడ్ ఒక నియమ నిబంధనలతో కూడిన కొన్ని స్ట్రాటజీస్ లేదంటే కొన్ని పార్ట్నర్షిప్స్ ఓకే పెట్టుకోవడానికి స్టార్ట్ చేసాయి అనమాట. ఓకే, అంటే అనుకున్నాయి, అంటే ఇంతలా జరిగిన తర్వాత కూడా అంటే ఆఫ్టర్ లాంగ్ ఎక్స్పోజర్ దే హావ్ డిసైడెడ్ టు మేక్ ఏ స్ట్రాంగర్ అలియన్సెస్ లేదా స్ట్రాంగర్ పార్ట్నర్షిప్ కోసం ఒక వ్యూహాత్మకమైన బాధ్యతలను లేదంటే ఒక వ్యూహాత్మకమైన సంబంధాలు పెట్టుకోవడానికి నిర్ణయించుకున్నాయంట. సో గివెన్ దాట్ అయితే అలాగే ఏమైందంటే ఇండియా హ్యాస్ ఆల్రెడీ ఎందుకంటే ఇండియా హ్యాస్ ఆల్రెడీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్, ఓకే, partnerships signed with the Gulf Cooperation Council including UAE, Saudi Arabia, Oman and Kuwait. అంటే ఏంటి ఇవేమనుకుందంట ఖటర్ అనేది ఏంటంటే ఆల్రెడీ ఇండియా చాలా అంటే మన సౌత్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా సౌత్ వెస్ట్ ఏషియన్ రీజియన్స్ లో అంటే గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ కి లేదంటే యుఏఈకి, సౌదీ అరేబియాకి, ఒమాన్ కి, కువైట్ కి వీటన్నిటికీ ఆల్రెడీ ఇప్పుడు మన యొక్క వ్యూహాత్మకమైన సంబంధాలు పెట్టుకుంది. సో వై నాట్ వి అని ఖటర్ అనుకుంటుందన్నమాట. వై నాట్ వి అనుకుని ఖటర్ అండ్ ఇండియా ఆల్సో డిసైడెడ్ టు స్టార్ట్ దేర్ అలయన్సెస్ ఆర్ స్టార్ట్ దేర్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద హిడెన్ న్యూస్. లెట్స్ గో ఫర్దర్. ఓకే, తర్వాత వాళ్ళు ఏం చేశారంట, ఓకే, దే ఆల్సో సైన్డ్ ఏ డబుల్ టాక్సేషన్ they also signed a double taxation avoidance agreement, అంటే డబుల్ టాక్సేషన్ జరగకుండా ఉండడానికి ఒక అగ్రిమెంట్ రాసుకున్నారంట. ఓకే, అగ్రిమెంట్ రాసుకుంది. అండ్ అదే కాకుండా అండ్ MOUs in areas including sports and youth affairs, అంటే స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ లో కూడా అంటే స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ లో కూడా
దాని యొక్క అగ్రిమెంట్స్ ని పునరుద్ధరించుకుంది, లేదంటే మళ్ళీ బలోపేతం చేస్తుంది అనమాట ఇన్ ఏరియాస్, అది ఏరియాస్. ఓకే, ఇన్ ఏరియాస్ అంటే ఏవంటే ఇండియా, ఐ మీన్ ఇన్ ద స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్. ఓకే, అండ్ దే అగ్రీ టు డబుల్ బయోలేటరల్ ట్రేడ్ బై 2030. సో ప్రస్తుతానికి ఉన్న మన ఇండియా ఖతర్కి ఉన్న బయోలేటరల్ ట్రేడ్ $15 బిలియన్. Okay, what they have decided by 2030 it leads to $30 billion. Okay, and అదే కాకుండా ఖటర్ ఈజ్ టు ఇన్వెస్ట్. ఓకే, ఖటర్ ఏదో ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటుంది, $10 billion ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటుందండి. ఎక్కడ? ఇన్ ఇండియా. అది ఎందులో? ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అండ్ అదర్ ఏరియాస్. సో ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రక్చర్స్ లో కానీ, లేదంటే కొన్ని ఏరియాస్ లో ఒక $10 billion, ఓకే, $10 billion ని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. $10 billion ని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఈ ఏరియాస్ లో. ఓకే, వైల్ ద జాయింట్ స్టేట్మెంట్స్ అండ్ రీడౌట్స్ వెల్ట్ ఆన్ ద బయోలేటరల్ బోనోహిమ్. మీన్స్ ఈ జాయింట్ స్టేట్మెంట్స్ అండ్ దాని తర్వాత ఈ యొక్క రీడౌట్స్ అనేది ఏంటంటే ఈ యొక్క రీడౌట్స్ నథింగ్ బట్ పబ్లికేషన్ ఆర్ అవుట్పుట్. ఓకే, ఈ జాయింట్ స్టేట్మెంట్ లేదంటే ఈ బయోలేటరల్ ఈ యొక్క పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ కి ఏమైందంట, ఇవన్నీ బయట పెట్టడం వల్ల ఇట్ డెల్ట్ ఆన్ ద bilateral bonhomie. Bonhomie means we have already checked the meaning of this bilateral friendship, right? Bilateral friendship. Okay, and the readouts built on bilateral bonhomie అంటే ఏంటి చూద్దాం. అంటే ఈ readouts అనే వర్డ్ కి యొక్క దీని యొక్క vocab చూద్దాం, అండ్ యాజ్ వెల్ as the dwelt అనేది కూడా చూద్దాం. Okay, what is the meaning of readouts? Presentation or output of the data. What is the presentation and output of the data? Their bilateral relations చెప్పిందా, అలాగే కాకుండా దాని యొక్క ఎంఓయూస్ గురించి చెప్పిందా, అలాగే కాకుండా దాని యొక్క అగ్రిమెంట్స్, ఓకే, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్ చెప్పిందా లేదా, bilateral trade targets, ఇవన్నీ దాని యొక్క అవుట్పుట్ కదా. దే హ్యావ్ ఇన్ఫార్మ్డ్ ఆల్ దీస్ థింగ్స్, రైట్? they have the presentation or output of the information or the information. ఓకే, పట్టణం లేదంటే చదవడం, దీని యొక్క తెలుగు మీనింగ్. ఓకే, నేను ఇదే తీసుకుంటా ఎందుకంటే నాకు ఇక్కడ సరిపోయింది దీని అర్థం, రీడౌట్స్ అని అర్థం నాకు ఇక్కడతో తెలిపోయింది. అవుట్పుట్ ఆఫ్ ద డేటా, అరే అవుట్పుట్ ఆఫ్ ద డేటా బట్టే కదా అక్కడ జరుగుతుందంట. బయోలేటరల్ బోనోహిమ్ అనేది అనే పదాన్ని లేదంటే అలా సందర్భాన్ని సూచించింది. సో అంటే దీని యొక్క అర్థం ఏంటంటే అవుట్పుట్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో దీని యొక్క సినోనిమ్స్ వచ్చేసరికి ఏంటంటే అవుట్పుట్, డిస్ప్లే, రిపోర్ట్, డేటా, ఇన్ఫర్మేషన్, నివేదిక. సింపుల్ గా చెప్పాలి, ఆ యొక్క నివేదికను బట్టి దే హ్యావ్ డిసైడెడ్ ద బయోలేటరల్ అంటే రెండు దేశాల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని డిసైడ్ చేసాయి అనమాట. కాకపోతే దీనికి వచ్చే యాంటోనిమ్స్ ఏంటంటే ఇన్పుట్, ఎంట్రీ ఆర్ సబ్మిషన్. దీస్ ఆర్ ద యాంటోనిమ్స్ ఆఫ్ ఇట్. ఓకే, ద సైంటిస్ట్స్ అనలైజ్ ద రీడౌట్స్, ఓకే, ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంట్స్ టు డ్రా కన్క్లూజన్స్. అంటే ఏంటి అనలైజ్ ద రీడౌట్స్ అంటే అనలైజ్ ద అవుట్పుట్ ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంట్ నుంచి వచ్చిన అవుట్పుట్ ని అనలైజ్ చేశారంటే వై బికాస్ అనలైజ్ టు డ్రా కన్క్లూజన్స్ అంటే ఒక రిజల్యూషన్ లేదంటే ఒక సొల్యూషన్ కోసం దే హ్యావ్ అనలైజ్డ్ ద అవుట్పుట్స్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్. అంటే అటువంటి సందర్భాల్లో మనం ఈ వర్డ్ రీడౌట్స్ అనే దాన్ని యూజ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే రేపు పొద్దున మాట్లాడేటప్పుడు కానీ లేదంటే ఏదైనా రాసేటప్పుడు కానీ we better strive to include these type of words, not simply writing just like an output, just like display, report. Instead of that words we can use this word readouts. This is an upgradation of these words. So that is why vocab is much more important. It can easily hinder all the sentences, or else it can easily replace or replica of a group of words and sentences. Look, the group of words is presentation of output or data. Simply I can say that readout. So it consumes, it kills a lot of your time, or it reduces a lot of time from you. ఈ యొక్క అడ్వాన్స్డ్ వర్డ్స్ రాయడం వల్ల ది అనాలజీ నేర్చుకుంటే దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లెర్నింగ్ దీస్ టైప్ ఆఫ్ అనాలజీస్, వర్డ్ అనాలజీస్. అర్థమైందా? లెట్స్ గో ఫర్ ద రీడౌట్స్ అయిపోయింది. రీడౌట్స్ అండ్ బెల్ట్. రీడౌట్స్ బెల్ట్ ఆన్
అంతేగా చదువుకున్నాం మనం ఇక్కడ. లుక్ హియర్, లుక్ డబుల్ టాక్సేషన్ 2020. ఓకే, బయోలాటరల్ రీడోట్స్ బెల్ట్ ఆన్ బయోలాటరల్ బోనోహోమి, రైట్. ఇక్కడ చూడుకో, రీడోట్స్ బెల్ట్ ఆన్ అంటే రీడోట్స్ ఈ అవుట్పుట్స్ అనేవి బెల్ట్ ఆన్ బయోలాటరల్ బోనోహోమి డిపెండ్. అంటే ఈ బెల్ట్ అనే వర్డ్ ఏంటో చూద్దాం. ఓకే, టు స్టే ఇన్ ఎ పర్టికులర్ ప్లేస్ ఆర్ టు రిసైడ్ అంటే ఏంటి, దీని యొక్క అవుట్పుట్స్ డిపెండ్స్ ఆన్ ఆర్ స్టేస్ ఆన్ దిస్ అవుట్పుట్స్ బికాస్ దిస్ అవుట్పుట్ స్టేస్ ఆన్ దిస్ టూ కంట్రీస్ ఫ్రెండ్షిప్ అనమాట. ఎందువల్ల వచ్చిందంటే ఇది ఈ యొక్క రెండు కంట్రీస్ యొక్క స్నేహత్వం వల్ల ఈ ఇప్పటి వరకు ఈ అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట. ఈ రీడోట్స్ అనేది ఎందుకు వచ్చాయంట, ఇప్పుడు వీళ్ళ మధ్య ఉన్న స్నేహం బట్టి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ word. Dwelt means to stay or live in a particular place. That means to reside, or to stay in a particular place. Okay, lived, reside, stabled or inhabited and దీని యొక్క synonyms. Departed, left, moved or vacated, తరలించడం జరుగుతుంది. He dwelt on the అంటే he depend upon, he reside upon, he reside or he stayed in the countryside for many years బిఫోర్ మూవింగ్ టు సిటీ. అంటే కంట్రీ సైడ్ ఒకే దగ్గర ఉన్నాడు, సిటీకి మూవ్ అవ్వకముందు అని అర్థం. ఓకే, బెల్ట్ అనే వర్డ్ సందర్భంలో మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, దెన్ ఫైన్, లెట్స్ గో ఫర్దర్. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ bilateral bonhomme, right? Next, going further, the geopolitical undertones, okay, of their summit cannot be ignored. The geopolitical undertones means, geopolitical అంటే తెలిసిందే కదా, భూగోళ రాజనీతి లేదంటే రాజకీయం అంటే వరల్డ్ వైడ్ పొలిటికలిటీ. ద జియోపొలిటికల్ అండర్టోన్స్ ఆఫ్ ద సమ్మిట్ కెనాట్ బి ఇగ్నోర్డ్. అండర్టోన్స్ అంటే ఏంటంటే undertones is nothing but, let's see, we call that yes, అంతర్గత అర్థాలు. అంటే దాని యొక్క అంటే ఏంటి అర్థం ఏంటంటే, వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ యొక్క ఏవైతే ఈ టైస్ ఉన్నాయో లేదంటే ఏ అగ్రిమెంట్స్ ఉన్నాయో, దే కెనాట్ బి రివైల్డ్ ఆర్ దే కెనాట్ బి అండర్స్టూడ్ ఈజీలీ. అంతర్గత అర్థాలు ఏమున్నాయి మనకి ఎవరికి తెలియదు అన్నారు. అంటే దాని యొక్క అంతర్గత అర్థాలని మనం ఇగ్నోర్ చేయకూడదు అంటాడు అనమాట. చెప్పలేం అంటే వాటి యొక్క రియల్ రిలేషన్, దాని యొక్క నిజమైన ఒకవేళ దాని యొక్క ఒరిజినల్ బిహేవియర్ లేదంటే దాని యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో తెలియదు. అంటే దాని యొక్క రిలేషన్స్, వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్స్ యొక్క క్యారెక్టర్, దాని వెనకాల దాగి ఉన్న అసలైన నిజం ఏంటో లేదంటే అసలైన అర్థం ఏంటో మనకి ఇప్పటికీ తెలియదు. అంటే దాని వెనకాల దాగున్న రీజన్ అనేది మనం ఇగ్నోర్ చేయకూడదు అంటున్నారు అనమాట. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ వర్డ్. అంటే ద అండర్టోన్, ద జియో పొలిటికల్ అండర్టోన్ అంటే దాని యొక్క రాజకీయ తత్వాన్ని లేదంటే పొలిటికాలిటీని వి డోంట్ నీడ్ టు ఇగ్నోర్ దట్, యూ హ్యావ్ టు కన్సిడర్ దట్ అన్నారు అనమాట దాని యొక్క అర్థం. ఓకే, ఇంకా బాగా తెచ్చుకోవాలనుకుంటే దీని యొక్క వర్డ్ ని మనం యొక్క అండర్టోన్ అంటే ఏంటంటే అంతర్గత అర్థాలు అనమాట. అంటే స్టేబుల్ ఆర్ అండర్లైన్ మీనింగ్స్, దాని లోపల అర్థాలు ఏంటో తెలియదు, ఆర్ ఫీలింగ్స్ దట్ ఆర్ నాట్ ఇమ్మీడియట్లీ ఆబ్వియస్ బట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ఎ సిచ్యువేషన్, స్టేట్మెంట్ ఆఫ్ బిహేవియర్. రానున్న రోజుల్లో పడతాయి బయటగా అని చెప్తారనమాట. దాని యొక్క రియల్ మీనింగ్ ఆర్ దాని యొక్క రియల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్ కొలాబరేషన్స్. ఓకే, అంతర్గత అర్థాలు లేదా అంతర్గత భావాలు అని అంటున్నారు. సినోనిమ్స్ వచ్చేసరికి ఇంప్లికేషన్స్, న్యూసెన్స్, హింట్స్, సబ్స్టెక్ట్స్ ఆర్ సజెషన్స్, దీస్ యొక్క సినోనిమ్స్. సూచనలు, సాంకేతాలు. యాంటోనిమ్స్ వచ్చేటప్పటికి ఎక్స్ప్లిసిట్నెస్, క్లారిటీ, ఓబియస్నెస్, డైరెక్ట్నెస్, ఓవర్టర్న్. దీస్ ఆర్ ద యాంటోనిమ్స్ అన్నారు. స్పష్టత, నేరుగా మాట్లాడటం. అంటే నేరుగా మాట్లాడదు కదా వాళ్ళు, నేరుగా మాట్లాడటం అంటే అది దాని యొక్క రియల్ మీనింగ్ చెప్పడం. కానీ ఇక్కడ మనకి దానికి రియల్ మీనింగ్ కానీ దాని యొక్క రియలైజేషన్ కానీ మనకు తెలియదు అని చెప్తున్నారు అనమాట. సో ఇది దాని ఒక యాంటోనిమ్ అన్నమాట. ద స్పీచ్ హ్యాడ్ పాజిటివ్ అండర్టోన్స్ డిస్పైట్ సీరియస్ టాపిక్ బీయింగ్ డిస్కస్. అంటే ఒక సీరియస్ టాపిక్ డిస్కస్ చేసినా సరే దాని యొక్క అంతర్గత భావాలు పాజిటివ్ గానే ఉన్నాయని చెప్తున్నారు అన్నమాట. ద స్పీచ్ హ్యాస్ పాజిటివ్ అండర్టోన్స్ అంటే దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్
అండర్టోన్, అంతర్గత భావాలు లేదంటే అంతర్గత అర్థాలను తెలుసు గురించి మాట్లాడేటప్పుడు ఈ పదాన్ని అండర్టోన్ అనే పదాన్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే దెన్ ఫైన్. ఓకే ఓకే దెన్ నెక్స్ట్ ఉంటుంది. The Qataris Amir's visits come amidst turmoil in the Gulf region over the Israel-Gaza conflict. ఏంటి ఎందుకు వచ్చారంటే కటారీ అమీర్స్ విజిట్ ఎక్కడికి వచ్చారంటే ఆయన హిస్ విజిట్ టు హీ విజిట్ ఎమిడ్ టర్మాయిల్ అంటే ఏంటంటే ఎమిడ్ టర్మాయిల్ అంటే చూద్దాం మనకి ఇది కొత్త వర్డ్ కదా ఎమిడ్ టర్మాయిల్ అనేది చూద్దాం. ఎమిస్ టర్మాయిల్ ఓకే ఎమిట్స్ అంటే ఏంటంటే ఈ సరౌండెడ్ బై లేదంటే ఈ సరౌండెడ్ బై ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఆర్ డ్యూరింగ్ అంటే ఎమిస్ టర్మాయిల్ అంటే ఇక్కడ నేను సింపుల్ గా రాసుకుంటా డ్యూరింగ్ అని రాసుకుంటాను లేదంటే డ్యూరింగ్ కంటిన్యూషన్. టర్మాయిల్ అంటే ఏంటంటే డిస్టర్బెన్స్, కన్ఫ్యూజన్ ఆర్ అన్సర్టనిటీ అంటే డ్యూరింగ్ ఏ స్టేట్ ఆఫ్ డిస్టర్బెన్స్ అంతే కదా డ్యూరింగ్ డిస్టర్బెన్సెస్. ఓకే ఇది దీని యొక్క అర్థం అంటే టర్మాయిల్ ఆర్ ఎడ్మిస్ట్. ఓకే డ్యూరింగ్ డిస్టర్బెన్సెస్ ఎక్కడ అంట డ్యూరింగ్ డిస్టర్బెన్సెస్. ఓకే కటారీ అమీర్స్ ఓకే కటారీ అమీర్స్ విజిట్ అంటే ఇతని యొక్క రాక ఎప్పుడు జరిగిందంటే డ్యూరింగ్ ద డిస్టర్బెన్సెస్ ఇన్ గల్ఫ్ రీజియన్. అర్థమైంది ఇప్పుడు ఈ డ్యూరింగ్ ఎమిస్ టర్మాయిల్ అంటే డ్యూరింగ్ డిస్టర్బెన్సెస్ ఇన్ గల్ఫ్ రీజియన్ ఓవర్ దేని మీద ఇజ్రాయెల్ గాజా కాన్ఫ్లిక్ట్ మీద జరుగుతుందంట. అదే కాకుండా అండ్ అంటే అర్థం ఏంటి ఈ టర్మాయిల్ ఐ మీన్ ఈ డిస్టర్బెన్సెస్ గాజా ఇజ్రాయెల్ as well as US President Donald Trump's outrageous plan to clear 2 billion Palestinians from their homeland in the name of regional peace. In the name of regional peace. Okay. ప్రాంతీయ శాంతి కోసం 2 million Palestinians 2 million Palestinians ని ఎవాక్యుయేట్ చేస్తున్నారంట ఫ్రమ్ దేర్ ప్లేస్ అంటే ఫ్రమ్ యుఎస్. ఓకే ఇప్పుడు జరిగిందంటే ఈ అంటే ఈ రాక అనేది కటారీ అమీర్స్ ఎప్పుడు వచ్చాడంట ఎప్పుడైతే ఈ గల్ఫ్ రీజియన్ లో ఇజ్రాయెల్ గాజా కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది యాజ్ వెల్ యాజ్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అవుట్రేజియస్ ప్లాన్ అవుట్రేజియస్ అంటే ఘోరమైన లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ ఆల్సో అన్బిలీవబుల్ లేదంటే అన్కండిషనల్ అలాంటి వర్డ్స్ వస్తాయి అంటారు అవుట్రేజ్ దాని యొక్క వొకాబులరీ చూద్దాం మనం. అంటే ఈ సందర్భంలో హీ కేమ్ టు విజిట్ ఇండియా అని అర్థం అనమాట. ఓకే ఎందుకు వచ్చాడో చూద్దాం. ఎందుకు వచ్చారంటే ఎవ్రీ కంట్రీ ఇన్ ద గల్ఫ్ రీజియన్ గల్ఫ్ ప్రదేశంలో ఉన్న ప్రతి దేశం కూడా హ్యాస్ వాయిస్డ్ ఇట్స్ అపోజిషన్ టు ట్రంప్స్ అనౌన్స్మెంట్. ఏమంట ట్రంప్ యొక్క అనౌన్స్మెంట్ has voiced in opposite to Trump. అంటే ట్రంప్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, ట్రంప్ కి వ్యతిరేకంగా నిలబడ్డారు ఈ యొక్క స్టాండ్ వల్ల బికాస్ ఆఫ్ ద 2 million evacuation of Palestinians. Every Gulf country has taken a stand upon it, which opposed it. But and New Delhi's relative silence has been noted. అంటే అర్థం ఏంటి న్యూ ఢిల్లీస్ రిలేటివ్ అంటే న్యూ ఢిల్లీ రిలేటివ్ అంటే ఇండియా సైలెన్స్ అంటే ఇండియా దాని గురించి ఏం మాట్లాడలేదంట అది గుర్తించారంట ఈ యొక్క కటారీ అమీర్. that has been noted with the Qatari Emirs as well as by the public also. So public కూడా ఏమైనా నోటీస్ చేసిందంటే న్యూ ఢిల్లీ hasn't responded to the stand which was taken by this this Gulf countries. Okay అది దాని యొక్క మీనింగ్. సో ఇక్కడ మనం ఇందులో మనం నీట్ గా చూసుకున్నట్టయితే అవుట్రేజెస్ అనేది ఉంటుంది కదా, అవుట్రేజెస్ అనే వర్డ్ మనం ఎప్పుడు కొత్తగా చూసి ఉంటాం మేబీ. సో దాని యొక్క వొకాబ్ కూడా తెలుసుకుందాం అని చెప్పి ఐ హావ్ ఇంక్లూడెడ్ ది వొకాబ్. సో అవుట్రేజెస్ అంటే ఏంటంటే షాకింగ్లీ బ్యాడ్
ఆర్ ఎక్సెసివ్ ఆర్ వెరీ బోల్డ్ అంటే డిఫరెంట్, అన్యూజువల్, ఆఫ్టర్ ఓకే ఆఫెన్ షాకింగ్ అంటే ఒక యూనో ఒక అన్యూజువల్ వేని ఒక అన్యాక్సెప్టబుల్ వేని అక్కడ మనం ఇతను పెట్టాడంట. బికాస్ ఆఫ్ దిస్ అన్యాక్సెప్టబుల్ వే ఆఫ్ ట్రంప్స్ బిహేవియర్ అని అంటున్నారు అనమాట. భయంకరమైనది, హేయమైన దాని యొక్క అర్థం షాకింగ్, అపెలింగ్ ఆర్ స్కాండలియస్, ఎగ్రీజియస్ ఆర్ ఎక్స్ట్రావాగెంట్ దీని యొక్క సినానిమ్స్. ఓకే, ఘోరమైన అని కూడా అనొచ్చు తెలుగులో. యాంటోనిమ్ వచ్చేసేసరికి యాక్సెప్టబుల్ ఆర్ ఆర్డినరీ, రీజనబుల్, మోడరేట్ ఆర్ మైల్డ్ దీని యొక్క యాంటోనిమ్స్. ఆమోదయోగ్యమైన లేదంటే సాధారణం, నార్మల్. నార్మల్ కంటే నార్మల్ యొక్క ఆపోజిట్ ఏంటి, యూనో అబ్నార్మల్ లేదంటే ఇండిఫరెంట్. ఇండిఫరెంట్ అంటే యూనో హేయమైన అని రావచ్చు, భయంకరమైన రావచ్చు, వెరీ బోల్డ్, ఇండిఫరెంటే కదా, వెరీ బోల్డ్. అన్యూజువల్ అంటే నార్మల్ లేదండి. షాకింగ్ అంటే కొంచెం డిఫరెంట్ అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్. సో దీస్ ఆర్ ద vocabs of this word outrageous. The city of luxurious cars was simply outrageous. Okay, the cost of luxury cars అంటే ఏంటంటే ద కార్స్ యొక్క రేట్, యునో ద కాస్ట్. అవుట్రేజెస్ అంటే వెరీ బోల్డ్, ఇదంటే చాలా డిఫరెంట్ అంటే ఎక్సెసివ్ చాలా ఎక్కువ ఉంది అంటున్నారు. సో దట్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ కెన్ యూజ్ దిస్ వర్డ్ అవుట్రేజెస్. అవుట్రేజెస్ అనే వర్డ్ ని ఆ సందర్భంలో కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. బట్ ఇట్ ఓకే, UAE, Saudi Arabia. Okay, so Trump's or New Delhi's relative is nothing but Trump. I mean, sorry, New Delhi's relative is not India. India is represented by the person who is called as the Prime Minister. So the India's Prime Minister silence has been noted and upheld. Okay, when the joint statement said that both sides conveyed their respective positions in Israel-Hamas issue. So అది కాకపోతే ఇజ్రాయెల్ హమాస్ ఇష్యూలో కూడా కొంచెం అంటే దే హావ్ గివెన్ ద స్టాండ్ అంటే ఒక రెస్పెక్టివ్ స్టాండ్సెస్ అంటే ఎవరి ఉద్దేశంలో వారు స్టాండ్ తీసుకున్నారు అనమాట. మన ఉద్దేశంలో మనం ఉన్నాం, ఖతార్ ఉద్దేశంలో ఖతార్ ఉన్నాం అనమాట. ఇట్ డిడ్ నాట్ డీటెయిల్ దేర్ పొజిషన్స్ అంటే వాళ్ళు ఏ స్టాండ్ తీసుకున్నారు అనేది మాత్రం డిడ్ నాట్ డీటెయిల్ అంటే ఏ స్టాండ్ తీసుకున్నారని మాత్రం వాళ్ళు చెప్పలేదు అనమాట. సో డీటెయిల్ అని అర్థం వర్డ్ ఇక్కడ అడ్జెక్టివ్ కింద యూజ్ చేశారు. అడ్జెక్టివ్ ఒక ఆ సిచ్యువేషన్ ని గురించి చెప్పడానికి. సో అంటే ఏంటి, వాళ్ళు ఏ స్టాండ్ తీసుకున్నారని మాత్రం చెప్పలేదు. ఎవరి స్టాండ్ లో వాళ్ళు ఉన్నారు అంటే ఎవరి ఒప్పందంలో వారు ఉన్నారు, లేదంటే ఎవరి యొక్క స్టాండ్ మీద వాళ్ళు నిలబడ్డారు. బట్ that they didn't explode or they didn't reveal that stance. That is the meaning of it. As Arab, GCC ante Gulf Council Corporation and IOC ante OIC ante oil something is like oil infrastructure something edo untundi. So Arab GCC OIC members meet this week as they meet with this as అంటే అర్థం ఏంటంటే as Arab GCC and OIC members meet this week to discuss the challenge from developments in Gaza. అంటే ఏంటి, ఈ మూడు కలిసి ఈ వారంలో కలుస్తాయంట. మీట్ దిస్ వీక్ ఎందుకు కలుస్తున్నాయంటే టు డిస్కస్ వాట్ దే నీడ్ టు డిస్కస్ ఛాలెంజెస్ ఫ్రమ్ ద డెవలప్మెంట్ ఇన్ గాజా. గాజా యొక్క డెవలప్మెంట్ కోసం కానీ గాజాలో ఉన్న పరిస్థితులని గురించి ఒక నివేదిక కానీ లేదంటే ఒక డిస్కషన్ దాని గురించి, లేదంటే దాని ఏం చేద్దామని దాని యొక్క అంటే అది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ని మనం ఎలాగ స్టాండ్ అవ్వాలి, లేదంటే ఎలా రివైవ్ అవ్వాలి, లేదంటే ఎలా రిప్లికేట్ అవ్వాలి అనే దీని గురించి మన అరబ్ GCC అండ్ OIC మెంబర్స్ మాట్లాడదాం అని డిసైడ్ అయ్యారంట ఇన్ దిస్ వీక్. ఓకే, ద ఇండియా ఖతార్ టాక్స్ మే హ్యావ్ డెలివర్ ద ఆపర్చునిటీ ఫర్ బోత్ ద సైడ్స్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ దెమ్. ఓకే, ఏంటంట ద ఇండియా ఖతార్ యొక్క ఏవైతే ఒప్పందాలు జరిగాయో దాట్ విల్ బ్రింగ్ ద బ్రిడ్జ్ that may have talks may have delivered the opportunity for both sides to bridge the gap between them.
టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ దెమ్ అంటే అర్థం ఏంటి? బ్రిడ్జ్ ఇస్ నథింగ్ బట్ కనెక్షన్, రైట్? ఓకే, బ్రిడ్జ్ ఇస్ నథింగ్ బట్ టు మేక్ ఏ కనెక్షన్, టు మేక్ ఏ కనెక్షన్. సో ఇక్కడ ఏమంటారంటే బోత్ సైడ్స్ టు కనెక్ట్ దెమ్. ఏది కనెక్ట్ చేస్తుందంట? దీస్ టాక్స్, ఈ యొక్క ఒప్పందాలు దే ఆర్ బ్రిడ్జింగ్ అనమాట. దీస్ టాక్స్ ఆర్ యూజ్డ్ టు కనెక్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. అర్థమైందా? ఇది దీని యొక్క మ్యాజిక్ అనమాట. సో ఇది దట్ ఈస్ వై వీ నీడ్ టు లెర్న్ హిందూ ఎడిటోరియల్, బికాస్ ఇటువంటి ఇటువంటి మంచి మంచి ట్రిక్స్ తెలుస్తుంటాయి అనమాట. ఈ టాక్స్ అనేది బ్రిడ్జ్ కింద యూజ్ అవుతుంది. టాక్స్ మే హ్యావ్ డెలివర్డ్ ద ఆపర్చునిటీ ఫర్ ద బోత్ సైడ్స్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ దెమ్. అంటే ఈ కనెక్షన్ ఎలా వస్తుంది, ఎందువల్ల వస్తుందంటే బికాస్ ఆఫ్ ద టాక్స్. ఈ టాక్స్ వల్ల వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్, ఒక కనెక్షన్ ఏర్పడుతుంది అనమాట. అంటే ఏదో ఒక మీడియం అనేది ఉంటుంది అనమాట ఈ అగ్రిమెంట్ అనేది. సో ఈవెన్ as ఢిల్లీ అండ్ దోహా కమిటెడ్ టు ఏ మచ్ స్ట్రాంగర్ ఫార్వర్డ్ లుకింగ్ బయోలెటరల్ పార్ట్నర్షిప్. సో అదే విధంగా మనం ఇప్పుడు ఎలా చూస్తున్నామో అదే విధంగా ఢిల్లీ అండ్ దోహాతో కూడా సేమ్ బయోలెటరల్ పార్ట్నర్షిప్ కోసం మనం ఎదురు చూస్తున్నాం అన్నమాట. దే ఆర్ బి ఫార్వర్డ్ లుకింగ్, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద bilateral partnership with the India and Doha. The same way we are expecting from Doha also. So that is the meaning of the last line. So it seems that what is the conclusion that we have drawn from this is, the deeper or the stronger ties, the reaffirmation of ties, ante malli yokka reset ante malli ee yokka ఏదైతే మన ఇండియాకి ఖతర్కి ఉన్న సంబంధాలని మళ్ళీ బలోపేతం చేసి, మళ్ళీ ఒక కొత్త అగ్రిమెంట్స్ ని లేదంటే ఉన్న అగ్రిమెంట్స్ ని మళ్ళీ బలోపేతం చేసి వాళ్ళకి మనకున్న బయోలెటరల్ టైస్ ని మరింత స్ట్రాంగ్ చేసేందుకు ఈ యొక్క టాక్స్ అనేవి జరిగినాయి అన్నమాట. సో దట్ ఈస్ ద రియల్ కన్క్లూజన్, అండ్ that ties has led to so much investments, bilateral partnerships and exchange of goods and everything has been done. So that was the conclusion we can draw from this analysis, and we are also, apart from that, we are also furtherly looking forward for Delhi and Doha commitment for bilateral partnership. So this is all about today's editorial analysis. So I hope you have get a clear understanding about this, about the news, as well as the vocabs included in it, the phrases. Only one phrase we have seen this in this class. ఏమో చూద్దాం రానున్న క్లాసెస్ లో ఇంకా మనకి we could have get some more things, and moreover somewhat we can get some of the general knowledge questions from this. The Qatari Amir name, you can ask that, or else he was the second son of Qatari Amir's second successor అని చెప్పుకోవచ్చు. And apart from that, India has produced, ఇది కూడా మనకి one of the part of general knowledge question. Qatar also having 45% of India's LNG needs. సో ఇది రావచ్చు మనకి. అండ్ దాంతోపాటు బయోలెటరల్ ట్రేడ్స్ ఇప్పటివరకు మన ఇండియాకి ఖతర్కి ఎంత ఉన్నాయంటే ఇప్పటి వరకు అయితే 15 బిలియన్ అని చెప్పొచ్చు. రాబో రోజుల్లో అంటే 30 బిలియన్. దాని యొక్క టార్గెట్ ఏంటంటే 2030 వరకు. సో ఇది ఒక పార్ట్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ వ్యూ అనమాట. ఓకే, ఇంకేమున్నాయి? 2023లో ఎంతమంది ఇండియన్ నేవల్ పర్సన్స్ ని డెత్ సెంటెన్స్ ఇచ్చారు? దేర్ కుడ్ బి ఛాన్స్, అడగొచ్చు, చెప్పలేం. వీ క్యాంట్ ఎక్స్పెక్ట్ వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వి could have been asked in the general in current affairs sessions, because it's like a vast, it's like the general knowledge is just like an ocean. We couldn't expect what will come from, where it will come from. Just for references, just make a by heart of it. That will be helpful for that. Okay then. So this is all about today's class. I hope you have understood very well, and we have given our best to teach you. So if you need any assistance furthermore, you can just contact to me, or else you can make a comment on this class, and please provide some suggestions if I need to improve anything in the coming classes. And please don't forget to subscribe my channel, because I have less subscribers and more views. That clearly instructs that I have someone need to subscribe my channel. Please, with your support, I can make much more classes in a proactive way, and in a better understandable way also.
Okay, this is my channel name. Please subscribe to it. And moreover, one more thing, I'll be posting a Telegram channel in the description link. So please join in that group for this PPT. Okay, for this PPT, or else if you need any assistance for this, any assistance in the vocabulary session, or any assistance for any in the further in future, we may start Telugu, or we may start English classes for for competitive exams also. So for better in getting in touch with that, you please join my Telegram channel. I'll be posting in the description, because it is not possible to post this PPT in the uh, in the video, along with the video in the comment box. So I wish, please జాయిన్ మై టెలిగ్రామ్ ఛానల్. మీకు అక్కడ మొత్తం నా యొక్క డీటెయిల్స్ అన్ని ఉంటాయి. సో పీపీటీస్ అన్ని కూడా పెడతా, ప్రీవియస్ క్లాస్ పీపీటీస్ కూడా అందులో ఇంక్లూడ్ చేస్తాను. సో I hope you will join the class, you will join the group also. Please make sure that to subscribe and forward to your friends also, who are in need, who are facing trouble in to analyze this editorial, because editorial plays an important role in English. If you want to score good marks in competitive, uh, my best suggestion, instead of using books and all, prefer reading Hindu paper, mainly focusing on editorial analysis. That is the biggest suggestion I can give to you. Okay, so this is all about today's class. Hope we will be meeting soon again. Thank you so much. We will be meeting in the next class by tomorrow. Bye.